జయగురుదత్త పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. దానికి కావలసిన పదార్థాలు క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్. క్యారెట్, బీన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఓ మోస్తరుగా కట్ చేసినా కూడా పర్వాలేదు. క్యాలీఫ్లవర్ని 1-2 సార్లు ఉప్పు నీళ్ళలో శుభ్రం చేసుకోండి. తర్వాత కూరగాయల్ని నేను ప్లేట్లో అమర్చి ఇడ్లీ కుక్కర్లో పెట్టి 6-7 నిమిషాల పాటు ఉడకడానికి పెడతాను. పూర్తిగా కూరగాయలు ఉడికిపోవాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికితే 70-80% ఉడికితే చాలు. తర్వాత బాణలి పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక 2-3 చీరిన పచ్చిమిరపకాయలు వేశాను. ఇక్కడ మీకు ఇష్టమైతే క్యాష్యూ నట్స్ వేసుకోవచ్చు. ఈ విధానంలో మా ఇంట్లో క్యాష్యూ నట్స్ ఇష్టపడరు, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి 4 వైపులా కలపాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసి 4 వైపులా కలిపి ఒక 3-4 నిమిషాల పాటు వేగడానికి పెట్టాలి. తర్వాత అందులో నీరంతా ఇంకిపోయింది అనిపించిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినటువంటి సాల్ట్ మరియు ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి కలపాలి. వండి చల్లార్చి పెట్టుకున్న అన్నంలో మనము వేయించి పెట్టుకున్నటువంటి కూరగాయల్ని వేసి మెతుకు విరగకుండా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మనము బయట ఫ్రైడ్ రైస్లు తిన్నట్లయితే అక్కడ కూరగాయల్ని ఉడికించరు, డైరెక్ట్గా ఆయిల్లోనే వేసి వేపుతారు. తర్వాత అన్నాన్ని కూడా ఆయిల్లో వేసి వేపుతారు. అది అంత ఆరోగ్యకరం కాదు. థ్యాంక్ యూ.